హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. సో చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో వాటన్నింటికి అయితే కంప్లీట్గా ఒక క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఇద్దామని చెప్పేసి వీడియో అయితే చేయడమే జరిగింది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో దీని గురించి ముఖ్యంగా మాట్లాడితే కనుక డిఎస్సికి సంబంధించి సో యాక్చువల్గా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ గురించి చూద్దామండి. సో కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక ఓసీ వారికి ఎన్ని మార్కులు రావాలని చూసుకుంటే సో తప్పకుండా 80+ స్కోర్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్, ఓబీసీ ఎవరైతే ఉంటారో సో వారందరికీ 70+ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో 70 ఎబో వచ్చుంటే తప్పకుండా జాబ్లో మేము జాబ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ మనమే చూద్దాం. ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే కనుక సో తప్పకుండా 60+ స్కోర్ అయితే ఉండాలండి. 65 to 70 మధ్యలో ఉంటే సో ఎస్సీ ఎస్టీ వారికి అయితే 65 to 70 మధ్యలో అయితే ఉండాలి. సో ఇలాంటి స్కోర్ వచ్చిన వారికి అయితే డిఎస్లో జాబ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో రిజర్వ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వారందరికీ అయితే 60 వరకు మార్క్స్ ఉంటే అయితే సరిపోతుంది. సో ఇన్ని మార్క్స్ వచ్చి కొన్ని విషయాల్లో చాలా కష్టం అవుతుంది. సో బట్ ఇన్ని మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో అప్పుడే కట్ ఆఫ్స్ అనేది ఎలిజిబుల్గా ఉంటారు కాబట్టి సో తప్పకుండా ఈ మార్క్స్ అయితే రావాలి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే కనుక టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కర్నూలు కానీ కృష్ణా కానీ సో చిత్తూరు ఇలాంటి డిస్ట్రిక్ట్ నుంచి చూసుకుంటే కనుక ముందుగా ప్రకాశం డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్ నుంచి చూసుకుంటే తప్పకుండా మీకు 70 ఎబో 65 to కర్నూలులో అయితే 65 to 70 ఉంటే సరిపోతుంది. మిగతా వాటిలో అయితే 70+ అయితే ఉండాలి. ఎక్కడైతే 200 బిలో పోస్టులు అయితే ఉన్నాయో అక్కడ కట్ ఆఫ్ అనేది 85 అయితే ఉంటుంది. 500 బిలో ఉండి 200 మధ్యలో ఉన్న వారికి 200 ఎబో ఉన్న వారికి అయితే సో తప్పకుండా 80+ అయితే రావాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూసుకున్నా కూడా. అండ్ అదేవిధంగా నార్మలైజేషన్ మార్క్స్ అనేవి ఎన్ని యాడ్ కావచ్చు అంటే సో 5 నుంచి 6 లేకపోతే 4 నుంచి 5 ఇన్ని మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి. ఎక్కువ మార్కులు అనేవి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సో మరి ఈ 5 నుంచి 4-5 మార్కులు కూడా చాలా కష్టమే, ఎందుకంటే నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఆ విధంగా ఉంటుంది. సో మన ఛానల్లో యాక్చువల్గా నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో డౌట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి గైస్, ఓకేనా. సో వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.